పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఉపేక్షించుకొనుట. ప్రియులారా, తన్ను తాను ఉపేక్షించుకోవడం క్రైస్తవ జీవితంలో ఒక ప్రముఖ భాగం. మన కొరకు యేసు ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన సమకూర్చిన నూతన జీవాన్ని అనుభవించడానికి తమలో మరణించాలని ఆయన ఆదేశిస్తున్నాడు. సొంత ప్రయత్నాల ద్వారా మనలను మనం రక్షించుకోలేమని, రక్షణ కొరకు మనలను కాకుండా దేవుణ్ణి నమ్మాలని గుర్తించడం ద్వారానే మొదట ఇది చేస్తాం. ప్రియులారా, అనుదినం స్వంత జ్ఞానాన్ని ఉపేక్షించి జీవితాల కొరకు దేవుని జ్ఞానాన్ని, నిర్దేశాన్ని వెతకాలి. ఏదైనా విభాగంలో యేసును ఆయన చిత్తాన్ని వెచ్చించాలని ఏకైక ఉద్దేశం కొరకు మనలను మనం ఉపేక్షించుకున్నప్పుడు మాత్రమే స్వయం ఉపేక్ష మంచిది. ప్రియులారా, స్వయం ఉపేక్ష నుండి కొందరు మతాన్నే తయారు చేసి యేసు ప్రభుత్వంలో కాకుండా వారి ఉపేక్షలో సుఖాన్ని పొందుకుంటారు. ఇది నియమబద్ధతకు, బంధకానికి దారితీస్తుంది. పౌలు దీన్ని స్వేచ్ఛ ఆరాధనగా ఖండించినట్లుగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, మనలను మనం ఉపేక్షించుకోమని మాత్రమే కాకుండా మనలను మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని యేసును వెంబడించాలని చెప్పబడింది. యేసు మరణించిన స్థలమే సిలువ. అనుదినం చిత్తములో మరణించే అవకాశాన్ని ఇచ్చే ఇబ్బందులు, పరిస్థితులు సిలువలో ఉన్నాయి. యేసు ప్రాయశ్చిత్తం సమకూర్చిన విషయాలు రోగం, పేదరికం కావు, కానీ అవి హింస, తిరిగి జన్మించిన నీ ఆత్మకు, శరీరానికి మధ్య నిత్యము ఉండే పోరాటం. ప్రియులారా, ఈనాడు నీవు మోసే సిలువ ఏమిటంటే వాక్యాన్ని, అనగా ఆయన చిత్తాన్ని చేపట్టి ప్రతి పరిస్థితుల్లో నీ స్వంత చిత్తానికి పైన దాన్ని హెచ్చించడం. కనుక మనల్ని మనం ఉపేక్షించుకుందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలో తోడై ఉండండి. దేవానికి స్తోత్రాలు. ప్రభువా, ప్రయాణం చేస్తున్న బిడ్డలందరికీ ఈ కాపుదల, సంరక్షణ మీరు దయచేయండి. తండ్రి, బలహీనులైన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలకు మీరు తోడై ఉండే నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని, నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించుమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.